నడి రోడ్డుపై దాడి అంటూ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై స్థానిక జనసేన పార్టీ వర్గీయులు గురువారం పట్టణంలో బహిరంగంగా దాడికి పాల్పడ్డారు. రైల్వే కోడూరుకి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరులతో కలిసి ఈ దాష్టీకానికి తెగబడ్డారు. అయినా చంద్రబాబు సర్కారులో చరణం లేదు, అయినా తాను భయపడేది లేదని న్యాయం కోసం పోరాడతానని బాధితురాలు చెప్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరులతో కలిసి ఇంట్లో అవసరాల కోసం రైల్వే కోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్ తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడికి వచ్చే శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే ప్రయత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమె పైన అనుచరుడి పైన రోడ్డుపైన ఇనపరాట్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణ రహితంగా రక్తం వచ్చేలా కొట్టారు. దాడిని నిరసిస్తూ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు. అరవ శ్రీధర్ బాధితురాలపై జనసేన నేతల దాడిని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఖండించారు. ఓ మహిళకి ఎంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గురువారం విశాఖ పెదవాల్తేరులో తన క్యాంప్ కార్యాలయంలో కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళా హోంమంత్రి అనిత ఈ దాడులు కనబడవని ప్రశ్నించారు. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డికి బాధితురాలు వినతి పత్రం అందించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే మావిగన్